జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, వైసీపీ పార్టీకి కానివ్వండి, మొదటి నుంచి నమ్ముకుని వస్తున్న అండగా నిలబడిన వాళ్ళందరూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో చూసుకుంటే వాళ్ళు దూరం అయినారు. దీనివల్ల అసలు నేను అంత దూరం మాట్లాడలేను కానివ్వండి. కాకపోతే ఏంటంటే ఈ సర్వేలు అన్న పేరు పెట్టుకుని ఈ విధంగా ముఖ్యంగా దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి నా భావన. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది. అది విచిత్రంగా ఒక అగ్రకులాలకు ఒక ఆత్మాభిమానం, బడుహ బలహీన వర్గాలకు ఒక ఆత్మాభిమానం, మైనారిటీస్కి ఒక ఆత్మాభిమానం ఉండదు. వ్యక్తి అన్న తర్వాత ఆత్మాభిమానం అన్నది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి 29 మంది ఎమ్మెల్యేలు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. దళితులు బాగా ఆదరించడం వలన దళిత సీట్లు అన్నీ కూడా ఎక్కువ మాకు వచ్చాయి. ఇవి ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా 2. ఒకటి జనసేనకి వెళ్ళినట్టుంది, మరొకటి తెలుగుదేశానికి వెళ్ళిన, మిగిలినవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు సర్వే పేర్లతో అంతమందిని ఆ విధంగా మార్చడం అన్నది కొంచెం బాధకరంగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఐపాక్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాల క్రితం ఏం తెలియజేశాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు, ఇప్పుడు 12 ఏళ్ళని 10 సంవత్సరాలు ప్రయాణం చేశాను కనుక వారి వ్యక్తిత్వం పెద్దవాడిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ముఖ్యమంత్రులను దగ్గరగా చూసిన వ్యక్తిగా వారికి ఐపాక్ వాళ్ళకి తెలియజేశాను. మీరు ఎన్ని కబుర్లు చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తారు, మీరు సిఫారసులు చేసిన వేస్ట్ అని కూడా నేను అప్పుడే చెప్పడం జరిగింది. ఎంత ఐపాక్ వాళ్ళందరికీ తెలియజేశాను. వీళ్ళు వెళ్ళిపోయి ఈరోజు మీకు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, అది కావాలా, ఇది కావాలని కోరినప్పుడు అందరికీ అదే చెప్పాను. లేనిపోని మీరు ఎవరిని అవమానం పెట్టకండి, మీరు సర్వేలు కామ్గా చేసి పంపించుకోండి అని చెప్పడం జరిగింది. తర్వాత నేను చక్కగా అభివృద్ధి పథకాలు గత 75 సంవత్సరాల్లో జరగనట్టుగా ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ పథకాలు కూడా చేశాను. ఎన్నో కొత్త రైళ్లు నేను ప్రారంభించడం నా వల్ల జరిగింది. షిర్డీ నుంచి తిరుపతి నుంచి షిర్డీ కానివ్వండి, తిరుపతి నుంచి ఆఖరు గోవా కానివ్వండి, కొన్ని ట్రైన్స్ ఆపు చేయించడం కానివ్వండి, నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించడం కానివ్వండి, పినాకిని ఆఫ్ చేయించడం కానివ్వండి, ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఆఫ్ చేయించడం కానివ్వండి, దాదాపు 2 పెద్ద ఆర్ఓబీలు పెట్టించడం, రైల్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టించడం కానివ్వండి, వెంకటాచలం కూడా మనుబోలులో కానివ్వండి, అలాగే 12 సభ్యులు పెట్టించడం కానివ్వండి, వరప్రసాదరావు చేశాడు. తిరుపతిలో రాయల చెరువు గేటు 75 సంవత్సరాలుగా ఉత్తర దక్షిణ తిరుపతిని కలపడానికి లేకపోతే వరప్రసాదరావు అంత తక్కువ కాలంలో కూడా చేయడం జరిగింది. సూలూరుపేటలో అలాగే విన్నమలలో అలాగే, దురవారి సత్రంలో అలాగే, ఈ పెదపర్యలో అలాగే, కోటపోలూరులో అలాగే రేణుగుంటలో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో చేశాము. కనుక ఒక చదువుకున్న వ్యక్తి, అనుభవంతుడు ఉండడం వల్ల ఉంటే ఇన్ని పనులు చేయగలం. తర్వాత ఇలా చాలా ఎంతో క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళాను. ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ గూడూరులో కూడా చాలా ఎవ్వరూ చేయలేని పనులు చేశాను నేను. ఒక్క 10 మాత్రం ఉదాహరణ నేను తెలియజేస్తాను. కూరగాయల మార్కెట్ ఇంతవరకు లేకపోతే కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అయితే ప్రజలకు అంకితం కూడా చేశాను. ఎంతోమంది ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చేయలేకపోయారు. రైతు బజార్ నేను చేసి ప్రజలకు అంకితం చేశాను. ఆటో నగరు ఎంతోమంది కళ్ళ కంటుంటే నేను తీసుకొచ్చి పెట్టాను, పనులు చక్కగా జరిగిపోతున్నాయి. 12 సంవత్సరాలుగా కుంటిపడిపోయి ఉన్న ఫ్లైఓవర్ని తీసుకొచ్చి మళ్ళా పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే కొన్ని శిథిలావస్థలో ఉన్న పుల్లమ్మ సత్రం కానివ్వండి, ఫైలేరియాది కానివ్వండి తీసుకొచ్చి చక్కగా నేను ప్రజలకు అంకితం చేశాను. అలాగే టీటీడీ బిల్డింగ్ వచ్చేసేసి మా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం శిథిలావస్థలో ఉంటే చక్కగా రూపురేఖలు తీసుకొచ్చి సరిచేయడం చేశాను. రాజా వీధి చాలా ముఖ్యమైన అన్ని వ్యాపారాలు కూడా జరిగేది ఒక గూడూరులో ఉన్నదానికి ఎంతోమంది వెళ్ళి అక్కడ పునాదులు వేసి గారికి ఫౌండేషన్ స్టోన్ వేసి కూడా చేయలేకపోయారు ఎమ్మెల్యేలు. వరప్రసాదరావు వెళ్ళిన తర్వాత ఒక్కరికి బాధ లేకోకుండా, సమస్య లేకోకుండా చక్కని సీసీ రోడ్డు వేసి దాంతోపాటు డ్రైనేజ్ కట్టించాడు. ఆ తర్వాత క్లాక్ టవర్ వచ్చేసి చక్కటి కీలకమైన ప్రాంతంలో ఉంటే, అది శిథిలావస్థలో ఉంటే ఆ రోజు మీరారెడ్డి గారు నా దృష్టికి తీసుకొస్తే ఇది ఏ రోజైనా పడిపోవచ్చు, ప్రాణహాని జరుగుద్దంటే నేను బాధ్యత తీసుకుని నా కుటుంబ సభ్యులు, నా కుమారుడు నవీన్ గుప్తా, నా కుమార్తె స్ఫూర్తితో, వారి నిధులతో, నా గూడూరు ప్రజలకు కృతజ్ఞతతో నేను అది కట్టించి అందమైన తీసుకొచ్చి వారికి ఇచ్చాను. ఆ తర్వాత మరొకటి 6 విగ్రహాలు సామాజిక స్ఫూర్తితో ఉన్న స్ఫూర్తిదాతలు, ఆ సోషల్ రిఫార్మర్సు, అది జ్యోతిబా ఫులే కానివ్వండి, సావిత్రిబాయి తల్లి కానివ్వండి, జగజ్జీవన్ కానివ్వండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానివ్వండి, అలాగే వివేకానందుడు కానివ్వండి, మదర్ తెరిసా కానివ్వండి, ఇవన్నీ కూడా నా ఖర్చులతో నేను పెట్టుకున్నాను. అలాగే నా స్టేడియంను కూడా తీర్చిదిద్దాను. 9 మరుగుదొడ్డులు నేను ఏర్పాటు చేసి
ఒక్క మహిళలకు కూడా ఇబ్బంది లేకోకుండా, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాను అంటే ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా చేసి తర్వాత 22 కోట్లతో చక్కని హాస్పిటల్ బిల్డింగ్ కూడా తీసుకొచ్చాను. ఎంపీగా ఉన్నప్పుడు గూడూరు రైల్వే స్టేషన్ తీర్చిదిద్ది ఎడిషనల్ ప్లాట్ఫామ్స్ పెట్టించడం కానీ, లిఫ్ట్లు పెట్టించడం కానీ, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పెట్టించడం కానివ్వండి, ఎస్కలేటర్ పెట్టించడం కానివ్వండి, సైనేజ్ బోర్డు పెట్టించడం కానీ, ఇవన్నీ కూడా వరప్రసాదరావే చేశాడు. అలాగే నాయుడుపేట రైల్వే స్టేషన్ చేశారు, సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ చేశారు, తిరుపతిలో మరింత ఎక్కువ చేశాను. అక్కడ తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కారణం వరప్రసాదరావే. అక్కడ మరో తిరుపతి వెస్ట్లో కూడా ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్లో బోగీస్లో ఉన్న లెట్రిన్స్ కడక్కోకుండా నేనే మార్చేసి బయటికి పంపించాను. అంటే తిరుపతి రైల్వే స్టేషన్ శుభ్రత కారణం నేను, ఎడిషనల్ ప్లాట్ఫామ్స్ కారణం నేను. ఇంకా అది వరల్డ్ క్లాస్కి అవ్వాల్సింది ఉంది, నేను ప్రారంభించాను. ఎంతో టెండర్ వరకు వచ్చి కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఒక అనుభవంతుడు అక్కడ ఎంపీ లేకపోవడం వలన మరలా అనుభవంతుడు ఎంపీ వచ్చినప్పుడు లేదా ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను మరలా ఏమేమి ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంతో చక్కగా అనుకూలంగా అన్ని పనులు చేసే ధైర్య సాహసాలు నాకున్నాయి, ఆలోచన నాకున్నది. కుటుంబాన్ని అంతా సరిచేసుకొచ్చాను. నాకు ఏ సమస్యలు లేవు. కేవలం ప్రజలతో ఉండి ప్రజల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు నేను చేయాలని చెప్పి కట్టుతో వచ్చాను. ఆ పట్టుదలతో వచ్చాను కనుక ప్రజలతో ఉండాలంటే మంచి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఒకవైపు ఆరోగ్యం చక్కగా చూసుకుంటూ ప్రజలను అందరిని ఒకే విధంగా చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇచ్చారు? నేను అప్పుడు కలవడమే, మళ్ళీ ఇటీవల ఏం కలవలేదు. కలిసినప్పుడు అన్నా మీరు నా గుండెల్లో ఉన్నారన్నా, మిమ్మల్ని ఎలా పోగొట్టుకుంటాను అన్నా, ఇప్పుడైతే ఎంపీ అయితే నేను ఇంకా నా మనసు పెట్టలేదన్నా అని చెప్పడం జరిగింది తప్ప నేను కూడా మరొకసారి ఎమ్మెల్యేకి వెళ్ళాలని ఆయన్ని నేనేం కోరలేదు. ఎంపీ నా అనుభవంలో అందులో ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశాను కనుక నా గెలుపు మన వైఎస్ఆర్ పార్టీ గెలుపులో కీలకమైన పాత్ర నేను కూడా వహించాను కనుక అన్ని విధాలు కూడా దీక్షల్లో పాల్గొన్నాను కనుక నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశాను కనుక ప్రత్యేక హోదా కొరకు ఒక బిడ్డలా చిన్నవాడిలాగా నేను ఆఖరికి ప్లాకార్డ్స్ పెట్టుకుని ఎన్నో స్లోగన్స్ ఇవ్వడం జరిగింది కనుక అది ఎంతో మాకు ప్రోత్సాహం ఇచ్చింది. 19లో ఈ విధంగా ప్రత్యేక హోదా కనుక మేము అలా చేసి ఉండకపోతే అధికారంలోకి ఇంత వచ్చి ఉండేదా అన్నది కూడా అందరికీ ఆలోచనే. అది అందులో కీలకమైన పాత్ర నేను ఒక ఎంపీగా, బడుహ బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక ఎంపీగా అనుభవంతో ఉండి అన్నిసార్లు మాట్లాడడం కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, డిబేట్స్లో పాల్గొనడం కానివ్వండి, యాజిటేషన్లో కూడా చేశాను కనుక నేను కూడా కీలకమైన పాత్ర వహించాను. అది పార్టీని బలోపేతం చేయడంలో అని చెప్పి సంతోషంగా, గర్వంగా నేను తెలియజేస్తున్నాను. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల గారు మీకు స్వాగతం పలికితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. నన్ను అలాంటిది ఏం లేదు. ఎందుకంటే షర్మిల గారిని మాత్రం నేను వ్యక్తిగతంగా చాలా అభినందిస్తాను. ఎందుకంటే మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఎందుకంటే ఈ రోజు వరకు నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నా. కష్టకాలంలో ఉన్నప్పుడు నా వంతు నేను ఎలా చేసుకుంటూ వెళ్ళాను. షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు చాలా కీలకమైన పాత్ర వహించారు. అది మనస్ఫూర్తిగా నేను తెలియచేయాలా చాలాసార్లు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. అందులో ఏమి మాటలు మింగను చెప్పాను నేను. షర్మిల గారు ఈ విధంగా పాదయాత్ర చేసినప్పుడు వారితో పాటు నేను వెళ్ళడం జరిగింది. వారు మహిళలతో చూడుకోకుండా కూడా ఎంతో చక్కగా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కసారి కూడా నేను నా జగనన్న పంపించిన బాణాన్ని అని చెప్పుకున్నారే తప్ప, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు మెచ్చుకున్నారే తప్ప ఈరోజు వారిలో నా వేరే భావన లేకపోతే అధికారం కొరకు, పదవి కొరకు షర్మిల గారిలో నేను ఏ రోజు నేను చూడలే. అలాగే బై బై బాబు బస్ యాత్ర చేసినప్పుడు కూడా వారితో అన్ని రోజులు వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు రాజకీయం ప్రజలతో ఉండాలన్న ఆశ. కుటుంబాన్ని నుంచి తీర్చిదిద్ది పక్కన పెట్టాను. వారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, విద్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానివ్వండి. సో అలా వెళ్ళినప్పుడు వారికి న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే విజయమ్మ గారు కూడా ఎన్నో దీక్షలు చేశారు. ఆ తల్లి కూడా ఆ కష్టకాలంలో వాళ్ళు లేనప్పుడు ఆవిడ ఎంతో బాధ్యత చేయడం. ఒకసారి అన్నారు, విజయమ్మ గారు నాతో అన్నారు, నేను ఆ ఆమర నిరాహార దీక్ష చేసినప్పుడు 4 రోజులు అయిపోయిన తర్వాత నా ఆరోగ్యం క్షీణించిపోతుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆ తల్లి నన్ను పరామర్శించడానికి విజయమ్మ గారు వచ్చారు. దాంతోపాటు సజ్జల రామకృష్ణ గారు కూడా ఉన్నారు. అప్పుడు అమ్మ, మా కుటుంబం తరపున మీకు ధన్యవాదాలు అమ్మ విజయమ్మ తల్లి, మీరు అంత దూరం వచ్చి నన్ను పరామర్శించారంటే ఆ తల్లి ఏముందో తెలుసా విజయమ్మ గారు, మీరు మా కృతజ్ఞత తెలియచేయకూడదు, మా కుటుంబం మీకు కృతజ్ఞత తెలియచేయాలా. అందరూ వెళ్ళిపోయిన అప్పటికి ఒక బీసీ ఎంపీ వెళ్ళిపోయారు, ఒక ఎస్టీ ఎంపీ వెళ్ళిపోయారు, ఒక ఓసీ ఎంపీ వెళ్ళిపోయారు, 2 ఓసీ ఎంపీలు వెళ్ళిపోయారు. కానీ నేను వెళ్ళలా. ఆ
జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కాకోకుండా మిగిలిన ఎంపీలు ఎవరన్నా బయట వాళ్ళు ఉన్నారంటే ఒక్క వరప్రసాదుడే ఉన్నాడు, నిజాయితీతో ఉన్నాడు, అంటే ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు. సో ఆ తల్లి వాళ్ళిద్దరూ కూడా ఉండాలా, ఎందుకంటే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, దోస్ హూ ఫర్గెట్ ది పాస్ట్ ఆర్ కండెమ్ టు రిపీట్. అంటే ఎవరైనా కనుక గతం మర్చిపోతే మళ్ళీ అదే గతి పడుతుంది. దోస్ హూ ఫర్గెట్ ది పాస్ట్ ఆర్ కండెమ్ టు రిపీట్. అంటే గతాన్ని ఎవరు మర్చిపోకూడదు. తర్వాత గర్వాలు అవన్నవి యారోగెన్స్ మీద ఒక చిన్నది ఉంది అన్నది. పదవితో పట్టున్నప్పుడు ఎవరో చెప్తారు, ఒక లార్డ్ యాక్టన్ అన్న అతను, ఒక అతను తెలియజేస్తాడు, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ. అంటే ఏంటి? పవర్ అంటే అధికారం, అది కేవలం మన డబ్బులు అన్నది కాదు, అది చాలా వరకు మనిషిని కరప్ట్ చేస్తుందట, అంటే పాడు చేస్తుంది. ఎక్కువ పవర్ వచ్చేస్తే ఎక్కువ పాడు చేసేస్తుందట. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ అని చెప్పి లార్డ్ యాక్టన్ చెప్పారు. తర్వాత మనిషిలో అహంకారం ఉండకూడదు. ఎందుకంటే జీవితం అన్నది ఏది పర్మనెంట్ కాదు, లైఫ్ ఈజ్ ఫ్లెక్స్. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను పెద్దవాడిని, బాగా చదువుకున్న వ్యక్తిని, రాజకీయాల్లో నాకంటే మంచి పెద్దవాళ్ళు ఉండొచ్చు, పదవుల్లో పెద్దవాళ్ళు ఉండొచ్చేమో, కానీ నాకు కూడా ఏం అనుభవం తక్కువ కాదు. కింద నుంచి వచ్చుకుని బాగా నేర్చుకున్నవాడిని. హాస్టల్లో 14 సంవత్సరాలు ఉండడంతో ఎంత నేర్చుకుని ఉంటాను నేను. ఆ తర్వాత ఎంఎస్సీలో కానీ యూనివర్సిటీ పిహెచ్డీ చేయడం కానివ్వండి, ఉద్యోగాలు మారడం కానివ్వండి. తర్వాత నాకు ఇంకొకటి ఏంటంటే, అందరికి లేనిది దాదాపు 8 అంతర్కుల వివాహాలు కూడా నా కుటుంబంలో ఉన్నాయి. నేను ప్రారంభించి, నా కుమారుడు ప్రారంభించి, నా కుమార్తె చేసుకున్న తర్వాత ఈ అంతర్కులాలు కూడా మనిషిని అన్ని విధాలు కూడా మార్చేస్తుంటుంది, సమాజాన్ని బాగా అర్థం చేసుకునేటట్టు ఇస్తుంది. ఎందుకంటే దళితులకు ఒకసారి అగ్రకులాల సమస్యలు తెలియకపోవచ్చు, నా భార్య అగ్రకులాలు చెందింది కనుక అగ్రకులాల సమస్యలు కూడా నాకు తెలుసు. అలాగే నా కుమార్తె మరో అగ్రకులాలను చేసుకుంది, ఆ సమస్యలు కూడా నాకు తెలియడం వల్ల అందరిని ఒకేలాగా చూడడం మొదలుపెట్టాను. నా కుమారుడు కూడా మరొక అగ్రకులాలు, నెల్లూరులోనే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని, ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన నా కోడలు వచ్చి ఆ రెడ్డి సామాజిక చెందిన వ్యక్తి. సో ఈ విధంగా ఆడబడుచు కూతురు అంటే చెప్పడం మర్చిపోయాను, రెడ్డి సామాజిక చెందిన నెల్లూరు ఆడబడుచు కుమార్తె నా కోడలు. సో ఈ విధంగా ఉండడంతో నాకు అందరూ సమానంగానే అనిపిస్తుంది. అగ్రకులాలు నాకు, ఎందుకంటే బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యాలు ఉన్నారు, 3 బీసీలు ఉన్నారు. సో అక్కడికి నాకు ఒక మైనారిటీ కావాలని కోరుకున్న వ్యక్తిని అది నెరవేర్చలేదు. సో అలాంటితో భావాలతో ఉన్నప్పుడు అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నాను తప్ప ఒకరి మీద ఒకరు పెత్తనం చేయకూడదు అన్నది నా భావన. ఎందుకంటే ఆల్ మెన్, అబ్రహం లింకన్ ఒకసారి చెప్తాడు, ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్. ప్రతి మనిషి, అందరూ మనుషులు కూడా సమానంగా పుట్టారు. ఎవరన్నా ఆరోగెన్స్ గర్వంతో ఉంటేనట, ఆరోగెన్స్ ఈజ్ ఏ వీడ్ దట్ గ్రోస్ అనే డంగ్ హిల్ అట. ఆరోగెన్స్ ఈజ్ ఏ వీడ్ అంటే, ఆరోగెన్స్ అనేది ఒక చిన్న మొక్కలాంటిది. ఎక్కడ పెరుగుతుందో తెలుసా? పెంట కుప్పల మీద పెరుగుతుంది. కనుక గర్వం అన్నది ఉండకూడదు. జీవితం మారుతూనే ఉంటుంది, ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్లక్స్. లైఫ్ అన్నది రోజు మారుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం, ఆ సంవత్సరం, అయితే అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనిషి అన్నది అది ఆ ఉన్న క్షణం ఏదో పర్మనెంట్ అనుకుంటాడు తప్ప, ఒక్కసారి చరిత్ర చూస్తే ఏ ఫేమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వర్త్లెస్. అంటే ఏంటంటే, గొప్ప గొప్ప పదవులు అనుకుంటే అది శాశ్వతం కాదు, ఆ తర్వాత తెలుసుకుంటావు అవన్నీ అశాశ్వతం అని చెప్పి. కనుక జీవితం మారుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా జీవించడం అన్నది ముఖ్యం అన్నది నా ఆలోచన.